గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అనురాధ ఫిలిమ్స్ డివిజన్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం రోజ్ గార్డెన్. ప్రస్తుతం ఈ చిత్రం కాశ్మీర్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. చదలవాడ తిరుపతిరావు సమర్పణలో చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం కలిగి ఉంది. కాశ్మీర్లో అడుగుపెట్టడానికే భయం నెలకొన్న సమయంలో ధైర్యంగా సాహసంగా ఈ చిత్రం పూర్తిగా కాశ్మీర్లోనే చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. ఈ చిత్రం గురించి దర్శకుడు జి రవికుమార్ మాట్లాడుతూ, కాశ్మీర్ మొత్తం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు మాత్రమే సాహసంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. అలాగే కాశ్మీర్ ప్రభుత్వంతో నిర్మాతలకున్న అనుబంధం కారణంతో దాదాపు 120 మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ చేస్తున్నాం. కాశ్మీర్ ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం అందిస్తున్న భారీ భద్రత మధ్య సహకారంతో ఏ టెన్షన్ లేకుండా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో సైన్యానికి చెందిన ఆయుధాలనే ఉపయోగిస్తున్నామన్నారు. చిత్ర సమర్పకులు చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ, ఇప్పటికి 15 రోజుల నుంచి కాశ్మీర్లో షూటింగ్ చేస్తున్నాం. మరో 40 రోజుల పాటు ఇక్కడే షూటింగ్ ఉంటుంది. మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. లవ్ అండ్ మ్యూజికల్ మూవీ. ఓ ప్రేమ జంట టెర్రరిస్టుల కారణంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొందనే పాయింట్ కొత్తగా ఉంటుంది. ఇలాంటి కథకు మంచి మ్యూజిక్ ఉండాలనే ఉద్దేశంతో 6 పాటల్ని ముంబైలో భారీ ఎత్తున రికార్డ్ చేశాం. సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. నితిన్ నాష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో ముంబైకి చెందిన ఫర్జాద్ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి, ధనరాజ్, మహేష్ మంజ్రేకర్, తమిళ నటుడు త్యాగరాజన్, గౌతమ్ రాజ్, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కె శంకర్, ఫైట్స్ టిను వర్మ, నందు, కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం జి రవికుమార్.